రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో దేవుని పిల్లలైన మీ అందరికీ మరొకసారి నాకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క మహాకృపలో మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని నా యొక్క ప్రార్థన. గతించిన కొన్ని దినాల నుండి కొన్ని వారాల పాటు నేను మీ ముందుకు రాలేకపోయాను. నా కొరకు మీరు ప్రార్థన చేసిన రీతిగా దేవుడు నాకు చేసిన సహాయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క దేవుడు మనకిచ్చిన యొక్క సదావకాశాన్ని బట్టి ఈ యొక్క స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మన భారతీయులందరం కూడా కలిసి ఈ యొక్క పండుగను జరుపుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది ఇప్పటి నుంచో. కాబట్టి ఎంతో ఎంతో ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఎంతోమంది త్యాగమూర్తులు తమ ప్రాణాల పణంగా పెట్టి మనకి దేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చిన సంగతి మనందరూ తెలుసు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మీతో కొన్ని విషయాలు మాట్లాడాలని నేను మీ ముందుకు రావడం జరిగింది. చిన్న ప్రార్థనతో మన యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోక తండ్రి, ఘనమైన నీ నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించున్నాను నాయన. ఈ సమయంలో ఇదిగో తండ్రి నాయన, మా దేశానికి స్వతంత్రం వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని ఆ యొక్క నన్ను ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవ వేడుకలను మా యొక్క దేశం ఎంతో ఘనంగా జరుపుకుంటున్న విధానం బట్టి మేము జ్ఞాపకం చేసుకుంటూ నన్న తండ్రి, ఇదిగోనైనా గత సంవత్సరాలన్నీ కూడా తండ్రి మా దేశంలో నాయన తండ్రి బానిసలుగా బ్రతికిన యొక్క పరిస్థితులన్నీ కూడా నాయన తండ్రి మా పితరులు ఎంతో మంది తమ యొక్క ప్రాణాలను పణంగా పెట్టి మా దేశానికి స్వతంత్రాన్ని తీసుకుని వచ్చారు. అందుకు గుర్తుగా మేమందరం కూడా తండ్రి నాయన స్వతంత్ర దినోత్సవ వేడుకలను మేము జరుపుకుంటున్నాం నాయన. మరి ముఖ్యంగా ఈ దినాన్న ఈ యొక్క స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తండ్రి బైబిల్ గ్రంథమందు మీరు మా కొరకు రాయించిన మాటలను తండ్రి నాయన మేము ఒకసారి ధ్యానించుకోవడానికి కూడా కృప చూపించండి. మీ సహాయం మాకు అందించండి. నీ మాటలు నీ పిల్లలు తెలియజేస్తుండగా నీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ప్రేరణను, ఆలోచనను, నడిపింపును దయచేయమని యేసుక్రీస్తు వారి పేట ప్రార్థన చేసినాం తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మరొకసారి మీ అందరికీ ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేశానికి స్వతంత్రం వచ్చిందని మనము చాలా సంతోషపడుతూ దేశభక్తిని ఆ రోజు మనం ప్రదర్శించడం మనందరికీ తెలుసు. లేకపోతే ఆ రోజు జెండా వందనం చేసి జనగణమన పాడి, వందే మాత్రం పాడి మనము మన దేశ యొక్క కీర్తిని అందరికీ తెలియజేస్తాం. నేటి తరంలో ఉన్న చాలా మందికి కూడా జనగణమన అంటే తెలియదండి. చాలా మందికి, ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియంలో ఉన్న వాళ్ళకి కూడా వందే మాత్రం గురించి కానీ, జనగణమన గురించి కానీ, అందులో ఉన్న భావం గురించి కానీ, దేశభక్తి గీతాలుగా, మన యొక్క జాతీయ గీతాలుగా మన దేశము గుర్తించినటువంటి ఆ యొక్క త్యాగధనులు, వారు చేసిన త్యాగాలు అండి, లేకపోతే పక్షపాతం లేని రీతిలో రాయబడినటువంటి ఆ యొక్క పాటలను గురించి మనం చూడగలిగితే వందే మాత్రం, అలాగే జనగణమన, ఇంకా దేశానికి సంబంధించిన, దేశభక్తికి సంబంధించిన జాతీయ గీతాలు ఎన్నో మనకు ఉన్నాయి. అవి చాలా మందికి తెలియదు అనే విషయాన్ని మీకు జ్ఞాపం చేస్తున్నాను. ఈ రోజున మన దేశమంతా కూడా స్వతంత్ర దినోత్సవ వేడుకలు మన ఢిల్లీలో కానివ్వండి, మన రాజధాని, అలాగే మరి ముఖ్యంగా మనం చూడగలిగితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో కానివ్వండి, ఏ రాష్ట్రానికి సంబంధించిన రాజధానిలో అక్కడ ఉన్న ముఖ్యమంత్రులు కానివ్వండి, గవర్నర్స్ కానివ్వండి, రాష్ట్రపతులు కానివ్వండి, ప్రధానమంత్రి గారు కానివ్వండి, దేశ నాయకులు నిజంగా ఆ రోజున అందరూ కూడా దేశభక్తులుగానే మనకు కనిపిస్తారు, దేశాన్ని ప్రేమించేవారుగా కనిపిస్తారు.
ఒక కవి ఇలా అన్నాడు, దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా ఒట్టి మాటలు కట్టు పెట్టాయి గట్టి మెలుగు చేపట్టబోయి అన్నాడు. మహాకవి ఎవరు మీకు తెలుసు ఏమండి. ఇక్కడ మనం చూడగలిగితే దేశాన్ని ప్రేమించడం అంటే ఏంటి, మంచిని ప్రేమించడం అంటే ఏంటి, ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు చేపట్టబోయి అన్నాడు. నిజంగా ఈ మాట చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. కవి యొక్క ఉద్దేశం అది. నిజంగా ఆ కవి యొక్క భావన, కవిలోని ఆ యొక్క మాటలు మనం చూడగలిగితే చాలా మంచి అర్థంతో కూడిన ఈ యొక్క కవిత్వంలోని భావన మనం చూడగలిగితే, దేశాన్ని ప్రేమించు, మంచిని పెంచు, ఒట్టి మాటలతో కాదు చేతలతో క్రియలతో చేయి అంటున్నాడు. మంచిని పెంచమంటున్నాడు. కానీ మన దేశంలో చూడండి, మంచి అనేది పెరుగుతుందా తరుగుతుందా అని చూడగలిగితే మంచి తరుగుతుంది, చెడు పెరుగుతుంది. ప్రతి సంవత్సరం పోలీసు డిపార్ట్మెంట్ వారు లేకపోతే పోలీసు శాఖ వారు నేరాలు చిట్టా గురించి వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక పట్టికను లేకపోతే ఒక జాబితాను వాళ్ళు రిలీజ్ చేస్తుంటారు ప్రియమైన వాళ్ళు. అక్కడ మనం చూడగలిగితే నేరాలు, ఏ నేరాలు అందులో సంబంధించిన వివిధమైన నేరాలు, దొంగతనాలు, అత్యాచారాలు, అలాగే దొంగతనాల్లో రకాలు అండి, మోసం చేసినవి, అక్రమ సంబంధాల గురించి, యాక్సిడెంట్ల గురించి అండి, ఇలాగా ఒక విధంగా చెప్పాలి అంటే ఒక పెద్ద లిస్టే ఉంటుంది అనమాట, నేరాల జాబితా. ఇదంతా కూడా మంచా చెడ అంటే చెడే. జైల్లో ఉన్న సెల్స్ నిండిపోతున్నాయి, సెంట్రల్ జైల్స్ నిండిపోతున్నాయి, ఖైదీలతో నిండిపోతున్నాయి. వాళ్ళని ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. నేరాలు పెరిగిపోతున్నాయి, నేరాల సంఖ్య పెరిగిపోతున్నాయి, నేరగాళ్ళు ఎక్కువైపోతున్నారు. కాబట్టి ఆనాడు మన పితరులు మన దేశం కొరకు ప్రాణం పెట్టిన సంగతిని మనం ఒకసారి ఖచ్చితంగా ఆలోచన చేయాలి. మన దేశం కొరకు చాలా మంది ప్రాణం పెట్టారండి. మహాత్మా గాంధీ గారు ఉన్నారు, సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు అండి. ఇంకా చెప్పుకుంటూ ఎలా లిస్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతే అల్లూరి సీతారామరాజు ఉన్నారు, మహానుభావులు. వీళ్ళందరూ కూడా దేశం కొరకు తమ ప్రాణాలు పెట్టారు. నిస్వార్థంగా దేశం కొరకు వాళ్ళు చేసిన త్యాగం మనం మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. కాబట్టి ఇక్కడ మనం చూడగలిగితే ఇది ఒక దేశానికి పరిమితమైన మాటలు అని అనుకోకండి, ఒక దేశానికి సంబంధించింది అనుకోకండి. ప్రతి దేశంలో కూడా వారి యొక్క స్వేచ్ఛ కోసం, వారి యొక్క హక్కుల కోసం ఈనాటికి కూడా పోరాటం జరుగుతున్నాయి. సౌత్ ఆఫ్రికా గురించి మనకు తెలుసు. అక్కడ ఉన్న బానిస బ్రతుకులు వాళ్ళందరికీ కూడా ఒకప్పుడు బానిసల బ్రతుకులు, దానికోసం ఒక నాయకుడు గెలిచాడు, ఆయన నెల్సన్ మండేలా. ఇలాగా వాళ్ళ దేశం కోసం ఆయన చాలా సంవత్సరాలు జైల్లో గడిపి వచ్చాడు. తరువాత ఆ దేశానికి అధ్యక్షుడు అయ్యాడు, ఆ దేశాన్ని పరిపాలించిన పాలకుడు అయ్యాడు. కాబట్టి ఇక్కడ మనం చూడగలిగితే అంటే దేశం కొరకే మనము ఎన్ని కష్టాలు పడుతున్నప్పుడు, దేశం కొరకే ప్రాణాలు పెట్టాలి అనే తపన వచ్చినప్పుడు నిజంగా మనం ఏం చేస్తున్నాం అనేది ఒకసారి మనం ఆలోచన చేయాలి. మన దేశాన్ని కాపాడడానికి మూడు విధాలైనటువంటి దళాలు ఉన్నాయి. ఒకటి నేవీ, ఒకటి వాయుమండలానికి సంబంధించింది అంటే ఎయిర్ ఫోర్స్, ఒకటి ఇంకోటి ఏంటంటే మిలిటరీ. ఏంటి మిలిటరీ వారు కూడా మన దేశాన్ని కాపాడుతున్నారు. అలాగే నేవీ అంటే వీటికి సంబంధించిన యొక్క దళం అంటే వార్షిప్ యార్డ్ కానివ్వండి, ఇంకా మనము ఆలోచన చేయగలిగితే నీటి విభాగంలో ఆ యొక్క మనం అనుకుంటాం సరిహద్దులు అంటే ఇవి అనుకుంటాం, కానీ నీటిలో కూడా సరిహద్దులు ఉన్నాయి. ఏంటి శ్రీలంక భూభాగానికి ఇండియా భూభాగానికి ఆ యొక్క మధ్యన ఏముందంటే బంగాళాఖాతం అనే సముద్రం ఉంది, ఒక సముద్రం అనేది ఉంది, దానికి కూడా సరిహద్దు ఉంది. ఆ సరిహద్దులోంచి అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ రావడానికి వీల్లేదు, పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడ రావడానికి వీల్లేదు. నౌకాదళం కూడా అలాగే పనిచేస్తుందండి. పైన ఎయిర్ ఫోర్స్ కూడా అలాగే పనిచేస్తుందండి మన దేశాన్ని కాపాడడానికి. ఏంటి కాశ్మీర్కి మనకి కూడా గతంలో యుద్ధాలు జరిగినాయి. చాలా మంది మన భారతదేశంలో ఉన్న సైనికులు కమాండర్స్ కానివ్వండి,
మిలిటరీ దళాలు కానివ్వండి ప్రాణాలు పోగొట్టేసుకున్నారు. ప్రాణాలు వాళ్ళ దేశానికి అర్పించారండి. ఆ యొక్క యుద్ధంలో ఎదురు కాల్పుల్లో ఆ దేశానికి సంబంధించిన వాళ్ళు చనిపోయారు. ఈ దేశాన్ని మన దేశానికి సంబంధించిన మన వాళ్ళు కూడా చనిపోయారు. ఆ మరణాన్ని వీర మరణము అంటారు. కాబట్టి దేశం కొరకు మరణించిన వారిని వీరుడు, వీర మరణం, దేశం కొరకు మరణించిన గొప్పగా చెప్పుకుంటున్న వాళ్ళు కూడా లేకపోలేదు. ఇకపోతే మరి ఇన్ని చెప్పుకుంటున్నాం కదా, మన దేశం కొరకు నిష్పక్షపాతంగా పనిచేసిన అనేకమైన త్యాగమూర్తులు ఈరోజు మనము ఈ దేశంలో ఇంత స్వతంత్రంగా మనం జీవించగలుగుతున్నామంటే దాని వెనకాల చాలా కృషి ఉంది అనే విషయాన్ని గమనించాలి. మన దేశంలో పెరుగుతున్న ఎక్కువగా నేరాలలో ఏ నేరాలు ఎక్కువగా పెరుగుతున్నాయి అంటే ప్రియమైన వాళ్ళరా, అత్యాచారాలు, మానభంగాలు ఎక్కువగా పెరుగుతున్నాయి. ఈ విషయాలు మనం గమనించాలి. సగటున రోజుకి మన దేశంలో చూడగలిగితే నిజంగా ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయో, ఎంతమంది ఆడపిల్లల యొక్క బ్రతుకులు పాడు చేస్తున్న మానవ మృగాలు ఉన్నారో మనము అనేకమైన వార్తాపత్రికలు, టీవీ ఛానల్స్ ద్వారా కూడా మనం వింటున్నాం. కానీ ఇదే విషయాన్ని బైబిల్లో మనం చూడగలిగితే నిజంగా దేవుడు చెప్పిన అద్భుతమైన మాట, తన భక్తుని ద్వారా చెప్పిన మాట, నిజంగా అత్యాచారాలు చేయాలని ఆలోచన ఎందుకు వస్తుందండి? అసలు మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు కదా, మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు. అయ్యో నేను ఎదుటి వారిని ఆడపిల్లని ఇలా పాడు చేస్తే నేను పాడు చేస్తున్నాను కదా, రేపన్న రోజున మా ఇంట్లో కూడా ఆడపిల్ల ఉంది, ఇటువంటి పరిస్థితి మా ఇంట్లో ఉన్న ఆడపిల్లకి వస్తుందేమో అని కనీస ఆలోచన లేకుండా, కనీస జ్ఞానం లేకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా పశువుల కంటే మృగాల కంటే చాలా ఘోరంగా ప్రవర్తిస్తున్న రోజులు ఇవి. దానికి చట్టాలు కూడా మన దేశం వారు కల్పించారు, నూతన చట్టాలు తీసుకొచ్చారు, నూతనమైన రాజ్యాంగంలో సవరణ చేశారు. అయినా సరే నేరాలు పెరుగుతున్నాయి తప్ప తరగట్లేదండి. కానీ ప్రపంచానికి నిజమైన మార్గదర్శకుడు ఎవరంటే యేసుక్రీస్తు వారు అని ఖచ్చితంగా చెప్పాలి. ఆయన అన్న మాట ఒక్కసారి మనము ఆ మాట జ్ఞాపం చేసుకుంటే నిజంగా మహానుభావుడు. స్త్రీ విషయంలో ఆయన మాట్లాడే రీతి చూడగలిగితే అక్కడికి పాపం చేసిన స్త్రీని సైతం కూడా అమ్మ అని పిలిచిన మహానుభావుడు. అటువంటి ప్రభువును మనం కలిగి ఉన్నాము. ఆయన మాట ప్రకారంగా మనము ఖచ్చితంగా జీవించాలి. అమ్మా అని పిలిచిన సందర్భం మనకి కనబడుతుందండి. కాబట్టి పౌలనే మహనీయుడు, ఒక భక్తుడు ఏమండి, ఆయన మాట్లాడుతూ తన ప్రియమైన శిష్యుడు ఒక ఆయన ఉంటాడు, తిమోతి అని తనకి ఫాలోవర్ ఉంటాడు. ఆయన్ని కూడా నా ప్రియకుమారుడు అని పిలుస్తాడు. అంటే కొడుకు కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అనమాట అండి. ఆయనకి చెబుతూ, తిమోతి నేను ఒక విషయానికి తెలియజేస్తాను, ఆ విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని మాట్లాడుతుంటాడు. ఆ మాట ఏంటని చూడగలిగితే మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఆ మాట ఏంటో తెలుసా అండి? వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించండి అంటాడు. అక్క చెల్లెండ్రని పూర్ణ మనసుతో ఏంటి యవనస్తులను పిలవమంటాడు, యవనరండ్రులను పిలవమంటాడు. ఏంటి అన్నదమ్ములని అక్క చెల్లెండ్రని పూర్ణ మనసుతో, పైన కాదు. చాలా మంది పార్కుల్లోని దొరికిపోతుంటారు ప్రేమికులు. ఎవరు మీరంటే మా బ్రదర్ అని చెప్తుంటారు చాలా మంది. అది తప్పు. అలాగా ఏమండి, ప్రేమించిన వ్యక్తిని ఇతను మా బ్రదరు అంటే మా అన్నయ్య లేకపోతే మా తమ్ముడు అని చెప్పడం అనేది ఎంత తప్పండి? తమ తప్పును కప్పిపుచ్చడానికి వాళ్ళు చెప్పే అబద్ధం ఏంటంటే అన్నయ్య లేక తమ్ముడు. బైబిల్ అలాగే చెప్పట్లేదు. పూర్ణ హృదయంతో నీ మనసులో నుంచి రావాలి. ఎలాగా? నీకంటే పెద్దవాళ్ళు అనుకో, అక్కలు అని ప్రేమించాలి, అక్కలు అని పిలవాలి, అక్క అని పిలవాలి హృదయపూర్వకంగా. నీకన్నా చిన్నవాళ్ళు అయితే హృదయపూర్వకంగా చెల్లి అని పిలవాలి. అది బైబిల్ చెప్పిన మాట. నీకన్నా పురుషులు పెద్దవాళ్ళు అనుకోండి అన్నని పిలవండి, చిన్నవాళ్ళు అనుకోండి తమ్ముడు అని పిలవండి. టోటల్గా బైబిల్ ఏం చెప్తుందండి? మీరందరూ సహోదరులు అని చెప్తున్నారు. మనం కూడా స్కూల్లో
వాగ్దానం చేసాం, ప్రతిజ్ఞ చేసాం. ఏమని? ఇలాగ చేయి చాసి, మీకు గుర్తుందో లేదో, చిన్నప్పుడు ఇలాగ చేయి చాపి ప్రతిజ్ఞ చేపిస్తారు. ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆల్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఏంటి? ఇలాగ ప్రతిజ్ఞ చేస్తాం మనం. ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆల్ మై బ్రదర్స్ అండ్ మై సిస్టర్స్. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమిస్తున్నాను అని ఒక ప్రతిజ్ఞ అనేది స్కూల్లో నేర్పిస్తారు. ఎందుకో తెలుసండి, మనమంతా ఒకటే, ఇక్కడ కులము లేదు, మతం లేదు, మనమందరం కూడా సహోదరులం. ఈ యొక్క భారతదేశం అంతా కూడా మనకు తల్లి లాంటిది. మనమందరం కూడా ఈ భారతావనిలో పిల్లలము, మనమందరం కూడా భారతమాత బిడ్డలము అని అక్కడ మనకి స్కూల్లో, మనం చదువుకున్న స్కూల్లో నేర్పించిన విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి మనము చూడగలిగితే బైబిల్ ఏం చెప్తుంది అని చూడగలిగితే, మీ అందరికీ ప్రభువు ఒక్కడే, ఆయన మీ తండ్రి అంటున్నాడు. మనందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఉన్నాడు, మనందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అంటున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం ప్రతిజ్ఞ చేసింది కేవలం మన భారతదేశంలోనే. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశం ప్రేమిస్తున్నాను అని మనం కేవలం మన భారతదేశంలో ఉన్న మన భారతీయులం కాబట్టి, ఇండియన్స్ కాబట్టి మనం ఈ విధంగా ప్రతిజ్ఞ చేసాం. కానీ బైబిల్ మా విషయానికి వస్తే ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క బైబిల్ విషయానికి వస్తే ఏంటి, ప్రపంచానికి దేవుడు తెలియజేస్తున్నమాట. ప్రపంచానికి దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, ప్రపంచ ప్రజలారా, మీ అందరికీ నేను తండ్రిని, మీకు దేవుడను, మీ అందరికీ తండ్రి అయిన దేవుడను నేను ఒక్కడనే అని బైబిల్లో దేవుడు చెప్తున్నాడు ప్రపంచ ప్రజలందరికీ కూడా. కాబట్టి మన భారతదేశంలో ఉన్న మనము ఒక సహోదరులమే కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని, ప్రపంచంలో ఉన్న అందరూ కూడా మన సహోదరులు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏమండి, మనము ఎవరికి శత్రులుగా ఉండకూడదు, ఎవరు మనకు శత్రులుగా ఉండకూడదు. మీరెవరు కూడా శత్రులుగా ఉండకండి. ఇప్పుడు ఒక దేశాన్ని పడకపోవచ్చు, కానీ అక్కడ ఉన్న పిల్లలు దేవుని పిల్లలు అనే విషయాన్ని మర్చిపోకండి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేశం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు బైబిల్ గురించి మనం మాట్లాడుకోవాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఏంటి, బైబిల్లో దేశం గురించి చెప్పబడిన మాటలు కంటే బైబిల్లో చెప్పబడిన మాటలు చాలా గొప్పవి. అదే విషయాలను మనము నిజంగా ప్రేమతత్వంతో ఆలోచిస్తే దేశంలో మనం మంచిని పెంచగలుగుతాము. కాబన్నట్టుగా మనం దేశంలో మంచిని పెంచగలుగుతాము. కీడుతో కాదు మేలుతో జయించమని బైబిల్ చెప్పిందండి. కీడు చేసి నువ్వు మేలు అనిపించడం కంటే మేలు చేసి కీడు అనుభవించమని బైబిల్ చెప్పింది. అవసరమైతే నువ్వు బాధపడినా పర్లేదు తప్ప నీ ద్వారా ఎదుటివాడు బాధపడకూడదు అని బైబిల్ చెప్పింది. నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించమని బైబిల్ చెప్పింది. ఏంటి, ఒక విధంగా చెప్పాలి అంటే సమానత్వాన్ని చాటింది ఈ యొక్క బైబిల్. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, సహోదరులు ఐక్యత కలిసి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరం అని చెప్పింది బైబిల్. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వతంత్రం ఉంటుంది అనే మాటను కూడా చెప్పిన మాట ఎవరు చెప్పారంటే బైబిలే చెప్పింది ప్రియమైన వాళ్ళ. కాబట్టి ఈ రోజున మనము ఆలోచించగలిగితే దేశాన్ని ప్రేమించే వారుగా ఎలా ఉన్నాము అంటే, అది కేవలం ఒక ఆగస్టు 15ని రిపబ్లిక్ డే రోజున జనవరి 26ని మాత్రమే గణతంత్ర దినోత్సవం అని, లేకపోతే రిపబ్లిక్ డే అని, స్వతంత్ర దినోత్సవం అని ఈ పేర్లు ఉచ్చరిస్తున్నాము. ఆ రోజున ఏదో సింబాలికల్ గా అండి మన జోబుకి చిన్న జెండాను పెట్టుకుంటున్నాం, మన ఇంటి పైన జెండాను ఎగరేస్తున్నాం. ఇది ఆ రోజుతోనే కాదు, ప్రతిరోజు కూడా మన దేశభక్తిని మీరు చాటండి, తప్పులేదు. అంతకంటే ఎక్కువగా ఉండవలసింది దైవభక్తి. దైవభక్తి ఉంటేనే మనకు దేశభక్తి ఉంటుంది. దేశాన్ని ఎలా ప్రేమిస్తాం? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులోయ్ అని ఒక కవి అన్నాడు, గురజాడ అప్పారావు గారు. దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రజలు, మనుషులు, వారందరూ కూడా ప్రేమించమని చెప్పింది బైబిల్. నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించు అని చెప్పిన వాడు ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన అందరినీ ప్రేమించాడు, అందరి కొరకు కూడా తన ప్రాణం పెట్టాడు.
పాపం అనే ఆ యొక్క దాస్యం అనే ఆ కాడి కింద నుండి మనల్ని తప్పించాడు. మనకి పాపము నుండి విముక్తిని చేశాడు. మనలను పవిత్రులుగా చేశాడు, స్వతంత్రులుగా కూడా చేశాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం ఆలోచన చేయగలిగితే, ఇక్కడ చెబుతున్న మాటలు మనం చూడగలిగితే ఎన్ని గొప్ప సంగతులు మనము బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయో, కేవలం ఇది ఒక మతానికి సంబంధించిందని అనుకోకండి. కాబట్టి ఇక్కడ మనం చూడగలిగితే ఎంత గొప్ప సంగతులు బైబిల్లో రాయబడ్డాయి అంటే, చాలా గొప్ప సంగతులు ఈ స్వతంత్రాన్ని గురించి రాయబడ్డాయి. కేవలం భక్తులుగా మనం మిగిలిపోకూడదు. అప్పుడప్పుడు కొన్ని ప్రత్యేకమైన దినాలను మనము చాటుతుంటాం. మదర్స్ డే అని, ఫాదర్స్ డే అని, ఫ్రెండ్షిప్ డే అని, లవర్స్ డే అని, అదే ప్రేమికుల రోజు అని, ఇలాగా సంవత్సరానికి ఒకసారి వస్తుంటది. అప్పుడు మనం ప్రత్యేకంగా ఫాదర్స్ డే రోజున తండ్రిని ప్రేమించడం, మదర్స్ డే రోజున తల్లిని ప్రేమించడం, అంటే ప్రేమికుల రోజున ప్రేమికురాలను ప్రేమికుడను వాళ్ళకి ప్రత్యేకంగా మనం ఏదో గిఫ్ట్స్ కొనడం, ఇది కాదండి. ప్రేమ అనేది లోకపరమైనది కాదు, అది ఆకర్షణీయమైనది, అది ప్రమాదకరమైనది. క్రీస్తు ప్రేమ, నిజమైన ప్రేమ క్రీస్తు ప్రేమ. ఆయన ప్రాణం పెట్టాడు, త్యాగం చేశాడు మన కొరకు. తన ప్రాణాన్ని, తన జీవితాన్ని పణంగా పెట్టాడు ప్రియమైన వాళ్ళ. కాబట్టి నేను చెప్పే చివరి మాటలు ఏంటంటే అండి, మా బానిసత్వం నుండి మన పితరులు మనకి స్వతంత్రాన్ని అనుగ్రహిస్తే, పాపపు బ్రతుకు నుండి పాపము అనే దాస్యం కింద, సాతాను యొక్క కబంధ అస్తముల క్రింద మనలను విడిపించిన వాడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభులు వారు. మన విమోచకుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభులు వారు. ఈ పాపం అనే దాస్యం నుండి మనలను విడిపించి మనలను పవిత్రులుగా, పరిశుద్ధులుగా మన చేశాడు. దేవుని సొత్తైన ప్రజలుగా చేశాడు. ఇంటి చీకటిలో ఉన్న మన బ్రతుకులను వెలుగులోకి తీసుకొచ్చాడు. పాపము చేయకుండా పవిత్రులుగా జీవిస్తే పరలోకం ఇస్తానని ఆయన వాగ్దానం ఇచ్చాడు. నిత్య జీవాన్ని ఇస్తానని మనకు వాగ్దానం ఆయనే మనకు చేశాడు. కాబట్టి ఆ వాగ్దానాన్ని మీరందరూ కూడా పొందుకోవాలని కోరుతున్నాను. కానీ ఇక్కడ ఉన్న స్వతంత్రము కంటే మనం ప్రభువులో ఉన్న స్వతంత్రము గొప్పది. ఆయన ఇచ్చిన స్వతంత్రము గొప్పది. కాబట్టి దేశభక్తుడిగా ఉంటావా, దైవభక్తుడిగా ఉంటావా, ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. ఏంటంటే దేశాన్ని ప్రేమించవద్దు అని నా మాటల్లో ఉన్న అర్థం కాదు. దేశాన్ని ప్రేమించండి, అపార్థం చేసుకోకండి. దేశాన్ని ప్రేమించండి. అంతకంటే ఎక్కువగా దేశంలో ఉన్న ప్రజలను ప్రేమించండి, గౌరవించండి. కుల మతాలను పక్కన పెట్టండి, మా ప్రాంతీయతత్వాలను పక్కన పెట్టండి. అందరూ ఒకటే అనే భావనకి రండి. దేవుడు చెప్పిన ప్రతి మాటను కూడా మర్చిపోకండి. యేసుక్రీస్తు వారు చేసిన త్యాగాన్ని మర్చిపోకండి. కాబట్టి మనము దేవునికి విరోధులుగా బ్రతుకుతున్న ఆ యొక్క దినాలలో, లేకపోతే దేవునికి మనకి సమాధానం లేని పరిస్థితుల్లో బ్రతుకుతున్న ఆ యొక్క దినాలలో, అటువంటి పరిస్థితుల్లో, అటువంటి జీవితం నుండి మనకి విముక్తిని కలిగజేసిన యేసుక్రీస్తు వారికి కృతజ్ఞతలు తండ్రి పేరట తెలియజేస్తూ నా మాట ముగిస్తున్నాను. మనకి నిజమైన స్వతంత్రాన్ని తీసుకొచ్చింది ఈ యొక్క మానవ ప్రజలందరికీ కూడా నిజమైన స్వతంత్రాన్ని తీసుకొచ్చింది. పాప బ్రతుకు నుంచి విముక్తిని చేసింది ఎవరంటే యేసుక్రీస్తు వారు అని మీకు తెలియజేస్తున్నాను. మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన ఆ యొక్క పితరులు చాలా మంది ఉన్నారు. వారందరినీ కూడా మనం స్మరణ చేసుకోవాలి, తప్పులేదు. కానీ అంతకంటే ప్రజలందరికంటే, లోక నాయకుల కంటే, లోకంలో ఉన్న అధిపతుల కంటే, మహాచక్రవర్తులందరికంటే గొప్పవాడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు ఎవరు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనే మనకి నిజమైన స్వతంత్రాన్ని తీసుకొచ్చాడు. ఆయన యొక్క పాదాల దగ్గరే నిజమైన స్వతంత్రం ఉన్నది. ఆ స్వతంత్రాన్ని మీరు కూడా కావాలి అని అనుకుంటే, మీరు కూడా పొందుకోవాలనుకుంటే, ఇప్పుడే ఆయన రక్షకుడిగా స్వీకరిస్తే ఆ స్వతంత్రాన్ని ఇప్పుడే మీకు అనుగ్రహిస్తాడు. అటువంటి దేవుని యొక్క మహాకృప కాపుదల మీ అందరికీ దయచేయాలని కోరుతూ, ఇంకా ఎవరైనా మారు మనసు రక్షణ పొందకపోతే మారు మనసు రక్షణ పొందాలని, క్రీస్తులో మీ పాపాలన్నీ కూడా కడుగుకొని, ఆయన రక్తంలో కడుగుకొని పాప విముక్తులు కావాలి అని, పాప ప్రక్షాళన కావించబడి పరిశుద్ధులుగా జీవించాలని, యథార్థవంతులుగా జీవించాలని కోరుతూ ఆశిస్తూ నా మాట ముగిస్తున్న ప్రార్థన. మహాగరుడ, మహోన్నతుడ, ప్రేమించిన దేవానికి వందనాలు. ఇదిగో తండ్రి, యొక్క తండ్రి నేను మా యొక్క దేశానికి తండ్రి స్వతంత్రం వచ్చింది అని మేము తండ్రి ఆనందపడుతున్నాము, సంతోషపడుతున్నాము. ఇది నా తండ్రి పండగ చేసుకుంటున్నాము. కానీ
ఒక విషయం మేము మర్చిపోతున్నాం తండ్రి. దేశంలో తండ్రి, మా దేశానికి, భారతదేశానికి తండ్రి స్వతంత్రం రావడానికి ఎంతో మంది తండ్రి ప్రాణాలు పెట్టారనే విషయాన్ని మేము మర్చిపోకుండా తండ్రి నాన్న ఒక్కసారి మా పితరులు అలాగే మా దేశాన్ని నాన్న ప్రేమించి తండ్రి వారి యొక్క ఆస్తులను వారి యొక్క తండ్రి వారి సమస్తాన్ని కూడా విడిచిపెట్టి దేశం కోసం పోరాడి గెలిచినటువంటి మహనీయులు ఎంతమంది ఉన్నారు. వారందరినీ మేము స్మరించుకుంటున్నాం, జ్ఞాపం చేసుకుంటున్నాం. కానీ తండ్రి నాన్న ఈ యొక్క సమయంలో నాన్న తండ్రి దేశభక్తిని కాకుండా దైవభక్తిని కూడా మేము మా జీవితాల్లో కనుపరిచి మా నాన్న తండ్రి క్రియారూపకంగా అనేక మందిని తండ్రి ప్రేమించే తత్వాన్ని తండ్రి దైవత్వాన్ని మేము కలిగి ఉండడానికి కూడా కృప చూపించండి. మా దేశం కొరకు ప్రాణాలు పెట్టిన వారందరినీ కూడా మేము జ్ఞాపం చేసుకుంటున్నాం. అలాగే తండ్రి మా అందరి కొరకు ప్రపంచ మానవాళి ప్రక్షాళన నిమిత్తం, పాప పక్షాల నిమిత్తం తండ్రి తన యొక్క ప్రాణాన్ని, తన యొక్క శరీరాన్ని, తన యొక్క జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడైన యేసుక్రీస్తు వారిని కూడా జ్ఞాపం చేసుకుంటున్నాం. పాపపు బ్రతుకుల్లో, చీకటి బ్రతుకుల్లో భయంకరమైన జీవితాలుగా జీవిస్తున్న మమ్ములను తండ్రి నన్ను తండ్రి రక్షించడానికి నన్ను తండ్రి ఆ యొక్క పాప సంఖ్యల నుండి నన్ను తండ్రి మాకు విముక్తిని చేయడానికి, మాకు స్వతంత్రాన్ని తీసుకురావడానికి తండ్రి, పాపము నుండి బంధకాల నుండి మమ్మల్ని స్వతంత్రులుగా చేయడానికి తండ్రి ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు వారిని మరొకసారి జ్ఞాపం చేసుకుంటున్నాం. నాయన తండ్రి వారు చేసిన త్యాగం గొప్పది, మర్చిపోలేనిది తండ్రి. నాయన అలాగే తండ్రి మొదటి శతాబ్దంలో ఎంతో మంది తండ్రి ఆయన నీ యొక్క మాటను మాకు అందించడానికి ఎంతో మంది వారి యొక్క ప్రాణాలు తండ్రి మీ కొరకు సమర్పించారు. వారిని కూడా మేము జ్ఞాపం చేసుకుంటున్నాం. దైవ భక్తులందరినీ కూడా జ్ఞాపం చేసుకుంటున్నాం. నేను వారందరూ కూడా జ్ఞాపం చేసుకుని తోడుకు నడిపించి సహాయం దయచేయమని, అలాగే తండ్రి నన్ను తండ్రి స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చెప్పబడిన ఈ యొక్క మాటలను నీ పిల్లల హృదయాల్లో బలపరచుకుని సహాయం దయచేయమని మా ప్రభుని ప్రియరక్షకుడు నాయన యేసుక్రీస్తు వారి పట్ల ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు.